సొలొమోను రాసిన మాట ప్రకారం దేవుని రాకడ ఎప్పుడు ఎలా జరుగుతుంది? మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనదేదీయూ లేదు. ఈ వచనమే యేసుక్రీస్తు సిద్ధపడిన తన ప్రజల్ని ఎప్పుడు కొనిపోతాడో చెప్తుంది. అదేంటి బ్రదర్, యేసుక్రీస్తు ఆ గడియ కాని ఆ రోజు గాని తెలియదన్నారుగా, మీరేంటి ఇలా అంటున్నారు అని వీడియో చూడకుండా ఫాస్ట్గా కామెంట్ పెట్టడానికి వెళ్ళిపోకండి. నేను ఆ రోజు గురించి గాని ఆ గడియ గురించి గాని చెప్పట్లేదు. అది ఒక మనిషి కనిపెట్టడం అసాధ్యం. అయితే సొలొమోను చెప్పిన మాట ప్రకారం ఒకప్పుడు సూర్యుని క్రింద ఏం జరిగిందో తెలుసుకుంటే మరలా ఏం జరగబోతుందో అనే విషయం మనం తెలుసుకోగలం. గమనించాలి, నేను రోజు గురించి గడియ గురించి చెప్పట్లేదు. కానీ ఒకప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో దేవుని రాకడ జరిగిందనే విషయాన్ని గమనిస్తే ఇప్పటి కాలంలో కూడా దేవుని రాకడ అలాగే జరగబోతుంది అనే విషయాన్ని అర్థం చేసుకుని సిద్ధపడగలం. చాలా క్లుప్తంగా చెప్తాను వినండి. దేవుడు యూదులకు పాత నిబంధన ఇచ్చాడు. మలాకీ గ్రంథం తర్వాత 400 ఏళ్లు దేవుడు మౌనంగా ఉన్నాడు. ఏ ప్రవక్తని పంపలేదు. ఈలోపు పాత నిబంధన పట్టుకుని కొన్ని సిద్ధాంతాలు వర్గాలు లేచాయి. వాళ్లే పరిసయ్యులు, సద్దూకయ్యులు. ఒక వర్గం పునరుద్ధానం, దయ్యాలు, ఆత్మలు ఏం లేవు అంటారు. మరొక వర్గం పునరుద్ధానం, దయ్యాలు, ఆత్మలు ఉన్నాయంటారు. మరొక వర్గం ఏమో వీళ్ళెవరూ కరెక్ట్ కాదు అనే వర్గం. ఇలా కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. మా రబ్బీ ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకుంటూ యూదా ప్రజలు కూడా జీవిస్తున్నారు. కొంతకాలానికి వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సయ్య వచ్చాడు. ఎప్పుడూ వినని గొప్ప విషయాలు చెప్తుంటే దయ్యం పట్టినవాడన్నారు, అబద్ధ బోధకుడు అన్నారు. చివరికి అతను మావాడు కాదు, మా మెస్సయ్య కాదు, సిలువ వేసి చంపండి అన్నారు. గమనించాలి, ఇవన్నీ చేసింది ఎవరో కాదు, మాకొక సిద్ధాంతం ఉంది, మాదే కరెక్ట్ అని గుడ్డిగా బ్రతికిన ఆ నాటి యూదా బోధకులే. వారి ముందు తిరిగింది, వారితో మాట్లాడింది, వారి మధ్య అద్భుతాలు చేసింది వారి ధర్మశాస్త్రంలో ఉన్న దేవుడే అనే విషయం గమనించలేకపోయారు. వాళ్ళు గ్రహించేసరికి మెస్సయ్య రావడం జరిగింది. సిలువలో మరణించి 3వ రోజు తిరిగి లేచి పాత నిబంధనలోని భక్తుల్ని తీసుకుని వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇవన్నీ గ్రహించే స్థితిలో మొదటి రాకడలో యూదా ప్రజలు, వారి బోధకులు లేరు. క్లుప్తంగా చెప్పాలంటే పాత నిబంధన తర్వాత 400 సంవత్సరాలు సిద్ధాంతాలు, వర్గాలు వెలిశాయి. మతాన్ని పట్టుకు ఊగిలాడే మతాంధకారులు ఉన్నారు. యేసుక్రీస్తు రాకడ, మరణం, పునరుద్ధానం పాత నిబంధన భక్తుల్ని కొనిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా మొదటి రాకడలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. పాత నిబంధన, కొత్త నిబంధన కలిపి దేవుడు మనకు బైబిల్గా ఇచ్చాడు. బైబిల్ని పట్టుకొని ఎందరో బోధకులు, ఏవేవో సిద్ధాంతాలు, డినామినేషన్స్ వెలిశాయి.